సోషల్ మీడియా అనేది ఒక వల కాదు, మనకు నచ్చిన కంటెంట్ ని వల వేసి తీసుకునేదానికి. అది ఒక ఊబి. అందులో రెండు రకాల వ్యక్తులు ఉంటారు. ఒకడు వీడియోలు చేస్తాడు, తన ఆలోచనని, తన సమయాన్ని, తన కష్టాన్ని ఒక వీడియోలో పొందుపరిచి వీడియోలాగా మార్చి ప్రపంచానికి చూపిస్తాడు. ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత తను ఒక క్రియేటర్ కాదు, ఆ వీడియోస్ కి ఎన్ని వ్యూస్ వచ్చాయో అని ఆ వ్యూస్ కోసమే బానిస అయిపోతాడు. పదే పదే రీఫ్రెష్ చేస్తూనే ఉంటాడు ఎన్ని వ్యూస్ వచ్చాయని. బ్రతుకుతున్నది భవిష్యత్తు కోసం కాదు, తన రీఫ్రెష్ చేస్తూ ఆ నెంబర్ల కోసమే బతుకుతున్నాడు. ఆ నంబర్స్ వెనకాల తను పరిగెడుతూనే ఉంటాడు. మరోవైపు ఒకడు వీడియోలు చూస్తూ ఉంటాడు. నిమిషాలు, గంటలు, సమయం అసలు తెలియకుండానే వెళ్లిపోతూనే ఉంటుంది. తనకు కూడా తెలుసు ఒక వీడియోతో ఆపాలి అని, కానీ పోయిన సమయం మాత్రం తిరిగి రాదు. ఒకడు రికగ్నైజేషన్ కోసం ఆ ఊబిలో చిక్కుకుంటాడు, మరొకడు ఎంటర్టైన్మెంట్ కోసం చిక్కుకుంటారు. ఇద్దరు కోల్పోయేది ఒకటే, తమ జీవితాలలో ఒక భాగం. సోషల్ మీడియా అనే ఒక ఊబిలో కంటెంట్ క్రియేటర్ వా లేక కంటెంట్ కన్సూమర్ వా?